మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ఘన నివాళులర్పించేందుకు రేపు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కానుంది. తెలంగాణ ఏర్పాటులో మాజీ ప్రధాని చూపిన చొరవను స్మరించుకుంటూ సీఎం సంతాప తీర్మానం పెట్టనున్నారు. ఇక రైతు భరోసా విధి విధానాలపై చర్చించింది కేబినెట్ సబ్ కమిటీ. ఎన్ని ఎకరాల లోపు వారికి భరోసా ఇవ్వాలనే దానిపై క్లారిటీ రాలేదు. మరోవైపు ఈ ఫార్ములా రేసు కేసులో ఇద్దరు జైలుకెళ్లడం ఖాయమన్నారు మంత్రులు. రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సభలో సంతాపం తెలిపి ఘన నివాళులర్పించనున్నారు సభ్యులు. స్పెషల్ సెషన్స్ కు హాజరు కావాలంటూ అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ ఇప్పటికే లేఖలు పంపించారు. అసెంబ్లీ ప్రొసీడింగ్స్ రూల్ 16 క్లాజ్ ప్రకారం స్పీకర్ సభను ఏర్పాటు చేయనున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్ల పాటు దేశానికి మన్మోహన్ సింగ్ చేసిన సేవలు, తెలంగాణ ఏర్పాటులో మాజీ ప్రధాని చూపిన చొరవను స్మరించుకుంటూ సంతాప తీర్మానం ప్రకటించనున్నారు సీఎం రేవంత్. రేపటి ప్రత్యేక అసెంబ్లీ సమావేశ ఏర్పాట్లను పరిశీలించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. రాష్ట్ర 3వ శాసనసభ 4వ సెషన్ 2వ సమావేశాల ఏర్పాట్లను పరిశీలించారు స్పీకర్. సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు సభాపతి. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు గడ్డం ప్రసాద్ కుమార్. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హా శాంతివనాన్ని సందర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. చిన్నారులు, విద్యార్థులకు అందించే సాఫ్ట్ స్కిల్స్ కు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. కళ్లకు గంతలు కట్టుకుని రంగులను గుర్తించడం, పదాలను చదవడం వంటి స్కిల్స్ ను అక్కడి విద్యార్థులు ప్రదర్శించారు. ఇలాంటి స్కిల్స్ ను ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్ లోనూ అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కన్హా శాంతివనం ఆవరణలోని ట్రీ కన్జర్వేషన్ సెంటర్ ను ఆయన సందర్శించారు. వివిధ రకాల వంగడాల అభివృద్ధి, మొక్కల పెంపకానికి సంబంధించిన విధానాలను శాంతివనం నిర్వాహకులు వివరించారు. శాంతివనంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెయిన్ ఫారెస్ట్ ను పరిశీలించారు. మెడిటేషన్ సెంటర్ దగ్గర మొక్కను నాటారు ముఖ్యమంత్రి. రైతు భరోసా విధి విధానాలపై సుదీర్ఘంగా చర్చించిన డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగుల పేరిట ఉన్న వ్యవసాయ భూములకు రైతు భరోసా ఇవ్వొద్దని నిర్ణయించింది. ఇక ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలనే దానిపై కేబినెట్ సబ్ కమిటీ తేల్చలేదు. 7, 10, 12 ఎకరాలలోపు వారికి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. 10 ఎకరాలలోపు వారికి ఇస్తే 96% మంది రైతులకు మేలు జరుగుతుందని సబ్ కమిటీ అభిప్రాయపడింది. వచ్చే సమావేశంలో క్లారిటీ వస్తుందని చెప్పింది. చిన్న, సన్నకారు రైతుల లెక్కలు తీసిన సబ్ కమిటీ రైతు సదస్సులోని అభిప్రాయాల ప్రకారం నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ఓఆర్ఆర్ ను ఎన్నికలకు ముందు అప్పటి ప్రభుత్వం 7,000 కోట్లకు అమ్మిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్, కేటీఆర్ ను ఇరికించేందుకే ఓఆర్ఆర్ టోల్ లీజ్ పై సిట్ ఏర్పాటు చేయాలని హరీష్ రావు కోరారని, ప్రభుత్వం దానికి అంగీకరించిందని చెప్పారు. ఫార్ములా రేసు కేసులో ఒక్కరో ఇద్దరో జైలుకు పోతారని, ఓఆర్ఆర్ ఎపిసోడ్లోనూ అదే జరుగుతుందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి RRR టెండర్ల ప్రక్రియ ప్రారంభమయ్యేలా చేశామన్నారు కోమటిరెడ్డి. ఎలక్షన్ల ముందు రైతు బంధుకనో, దానికనో, దీనికనో 7,300 కోట్లకు అమ్మిండు. దాన్ని మేము కన్స్ట్రక్షన్ చేస్తానికి 6,500 కోట్లయింది. భూమి విలువ 1,00,000 కోట్లు ఉన్నది. పోయిన ప్రభుత్వం చేసిన నిర్వాహకం. మళ్ళా రీజనల్ రింగ్ రోడ్, ప్యారలల్ రోడ్డు 6 ఏళ్లలో ఎప్పుడు అయిపోతున్నాయిగా. మీరు చూడండి, 3 ఏళ్ల లోపే నేను పూర్తి చేస్తాను. నేను పోయి వారం రోజులు ఢిల్లీలో ఉన్నాగానే ఎప్పుడైనా 20 రోజులలో టెండర్ పిలిపిస్తాడు. ఈ 2వ తారీఖు 20 రోజులు అంటే ఇంక 20 రోజులు అంటే 17 రోజులలోనే టెండర్ నోటీస్ వచ్చింది. ఓ నిరుపేద స్టూడెంట్ స్టడీస్ కు అండగా నిలిచారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇటలీలోని ప్రఖ్యాత పాలిటోలో ఆర్కిటెక్చర్ కన్స్ట్రక్షన్ లో మాస్టర్స్ కోసం విద్యార్థిని ప్రణవికి సాయం అందించారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ₹1,00,000 ఆర్థిక సాయం చేసినట్లు విద్యార్థిని తెలిపారు. మంత్రి కోమటిరెడ్డికి థ్యాంక్స్ చెప్పిన ప్రణవి తనలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఎందరికో సాయం అందించారని గుర్తు చేశారు. హయ్యర్ స్టడీస్ కు అండగా ఉంటారని మంత్రి కోమటిరెడ్డి భరోసా ఇచ్చారని ప్రణవి తెలిపింది. తెలంగాణలో క్రైమ్ రేటు పెరిగిందన్నారు డీజీపీ జితేందర్. సైబర్ క్రైమ్ 44% పెరిగిందని చెప్పారు. 180 కోట్ల రికవరీ చేసి బాధితులకు తిరిగి ఇచ్చామని చెప్పారు. డ్రగ్స్ లేని రాష్ట్రంగా మార్చడమే లక్ష్యమన్న డీజీపీ డిజిటల్ ఎఫ్ఐఆర్ చేసిన తొలి రాష్ట్రంగా రికార్డు సృష్టించామని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతుందన్నారు డీజీపీ. ఈ
ఏడాదిలో 2 లక్షలకు పైగా పోలీస్ కేసులు నమోదయ్యాయన్నారు డీజీపీ జితేందర్. క్రైమ్ వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు. జనరల్ క్రైమ్ 9%, సైబర్ క్రైమ్ 44% పెరిగిందని తెలిపారు. ఈ ఏడాది 33,618 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. డిజిటల్ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణనేనని చెప్పారు. డ్రగ్స్ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే పోలీసుల లక్ష్యమని చెప్పారు. మోసాలకు పాల్పడుతున్న 1800 వెబ్సైట్లను బ్లాక్ చేసినట్లు చెప్పారు. As far as awareness is concerned, yes, we are doing it. We have traffic training institutes, so we are creating awareness through various means, even digital means also. So definitely, I would say that we are trying to do our best and will continue to do. కొత్త నేర చట్టాల అమలు కోసం పోలీసులకు శిక్షణ ఇచ్చామన్నారు డీజీపీ జితేందర్. 1525 కిడ్నాప్ కేసులు, 703 చోరీ, 58 దోపిడీ, 856 హత్య, 2945 అత్యాచార కేసులు నమోదు చేశామని చెప్పారు. డయల్ 100కి 16 లక్షల ఫిర్యాదులు వచ్చాయని ప్రకటించారు డీజీపీ. సైబర్ క్రైమ్ లో మొత్తం 180 కోట్లను తిరిగి బాధితులకు అప్పగించామని చెప్పారు. But definitely, we are committed to improve the safety of the women and reduce this crime in future. Victim compensation also in 428 cases, 5.42 crores were paid to the victims in rape cases. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ జరుగుతుందన్నారు డీజీపీ జితేందర్. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సీబీఐకి లేఖ రాశామని చెప్పారు. నిందితులను విదేశాల నుంచి దేశానికి రప్పించాలంటే ఇంటర్నేషనల్ ప్రాసెస్ జరుగుతుందన్నారు. దీనికి ఇంటర్పోల్ సహాయం తీసుకుంటున్నామన్నారు డీజీపీ. ప్రభాకర్ రావును హైదరాబాద్ రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో విచారణ జరుగుతోందన్నారు డీజీపీ. పోలీస్ శాఖ పరంగా ఎలాంటి సమస్యలు లేవన్నారు. సంక్రాంతిలోపు విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్లో దీన్ దయాళ్ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను సన్మానించారు. అభ్యర్థులు కష్టపడి చదివి జూనియర్ లెక్చరర్లు, స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగాలు తెచ్చుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. కాంగ్రెస్ నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో మహా ఉద్యమానికి పిలుపునిస్తామన్నారు బండి సంజయ్. నిర్వహించడం, దాంతోపాటు విద్యార్థులు కష్టపడి చదువుకున్నారు. ఈరోజు దాదాపు 30 నుంచి 50 మంది వరకు కూడా శిక్షణ పొందినటువంటి యువకులకు జాబ్స్ అవ్వడం. ఇప్పుడు గ్రూప్ 4 స్కూల్ అసిస్టెంట్స్, దాంతోపాటు సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్, దాదాపు పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్స్ రావడం జరిగింది. ఇట్లా ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా రాబోయే ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి దానిలో కూడా తప్పకుండా చాలామంది యువకులు క్వాలిఫై అయ్యి తప్పకుండా ఉద్యోగాలు. రాష్ట్రంలో రాబోయేది గులాబీ జెండా శకమే అని ధీమా వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేతలు. అడ్డగోలు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే అన్ని వర్గాల ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోందన్నారు. విద్యార్థుల ప్రాణాలు పోతున్నా పట్టించుకోకుండా ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. రంగారెడ్డి జిల్లా కొత్వాల్గూడలోని ఎకో పార్క్ ఆర్కిటెక్చర్ ఎన్నటికీ చెదిరిపోని విధంగా ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అందమైన గార్డెన్లు, వాటర్ పాండ్లు, విభిన్న ఆకృతుల నిర్మాణాలతో పార్క్ ఉందంటూ హెచ్ఎండిఏ చేసిన పోస్టును కేటీఆర్ ఎక్స్లో రీపోస్ట్ చేశారు. పార్కు తీరును చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు కేటీఆర్. కాంగ్రెస్ సర్కార్ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. చదువు సంగతి దేవుడెరుగు, పిల్లలు ప్రాణాలతో ఉంటే అంతే చాలు అనుకునే స్థితిలో తల్లిదండ్రులున్నారంటూ ఎక్స్లో పోస్టు చేశారు. హాస్టళ్లలో బువ్వ వద్దని, తమను ఇంటికి తీసుకువెళ్లాలని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ పేరెంట్స్ ను వేడుకుంటున్న దుస్థితి నెలకొందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గురుకులాల దీనస్థితి చూస్తుంటే బాసర సరస్వతి తల్లి మనసు తల్లడిల్లుతోందన్నారు. బీఆర్ఎస్ హయాంలో గురుకులాల్లో అడ్మిషన్ కోసం క్యూ కట్టిన విద్యార్థులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అసలు హాస్టళ్లలోనే ఉండబోమని వేడుకునే స్థితికి చేరుకోవడం దారుణమని పోస్టు చేశారు హరీష్ రావు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. కేంద్రాన్ని ఎదురించి ప్రశ్నిస్తే బీజేపీ కేసులు పెడుతోందని, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అదే చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్లో పర్యటించిన కవిత తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర రోడ్ షో నిర్వహించారు. ఎన్నికల హామీలపై కాంగ్రెస్ నేతలను నిలదీయాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ గారిని ఎదుర్కొనే దమ్ము లేక, ధైర్యం లేక కేసీఆర్ గారి బిడ్డలైనటువంటి నా మీద, రామన్న మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాది భయపడే బ్లడ్ కాదు, భయపెట్టే బ్లడ్.
అసలు ఎట్టి పరిస్థితిలో భయపడేదే లేదు. మేము తప్పు చేయలేదు కాబట్టి నా మీదైనా రామన్న మీదైనా కావాలంటే ఇంకెవరి మీద కేసు పెట్టుకున్నా బీఆర్ఎస్ నాయకులం నిప్పు కణికల్లాగా బయటకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న కళ్యాణానికి మరింత ప్రచారం కల్పిస్తే బాగుండేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి. సంతాప దినాలు అంటూ మంత్రులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించలేదని చెప్పారు. కొమురవెల్లి మల్లన్న ఆశీస్సులతో తాను ఎదిగానన్నారు మల్లారెడ్డి. కొమురవెల్లి మల్లన్న చాలా మందికి ఆరాధనీయులు, కోట్లాది మంది భక్తులకు ఆరాధనీయులు. ఆ కళ్యాణం కూడా ఎప్పుడు కమనీయంగా బ్రహ్మాండంగా జరుగుతుంటుంది. ఈసారి సంతాప దినాలని చెప్పేసి మంత్రులు కూడా రాలేదు. ఏదేమైనా ఎప్పుడు ఏ విధంగా జరుగుతుందో అలానే జరిగితే బాగుంటుంది. కొమురవెల్లి మల్లన్న అంటే మా కులదైవం. నేను ఇప్పుడు 72 సంవత్సరాలు ఉన్నా. పుట్టినటికలు కూడా ఇక్కడనే తీసిండ్రు. కొమురవెల్లి మల్లన్న తన మా కులదైవం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా నేను వస్తా. కొమురవెల్లి మల్లన్నను ఏది కోరుకున్నా అది సక్సెస్ అవుతున్నాం. కాబట్టి అందరూ కూడా మన తెలంగాణ రాష్ట్రం కూడా మంచి అభివృద్ధి చెందాలి. రాష్ట్రంలోని అన్ని వర్గాలను కాంగ్రెస్ సర్కారు మోసం చేసిందన్నారు గులాబీ నేతలు. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ సర్కారే అన్నారు. తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చేందుకు బీఆర్ఎస్ కు ప్రజలు పట్టం కడతారన్నారు బీఆర్ఎస్ లీడర్స్. రాష్ట్రంలో 2 కానిస్టేబుల్స్ ఆత్మహత్య చేసుకున్నారు. మెదక్ జిల్లాలో ఒక ఘటన, సిద్దిపేటలో ఇంకో ఘటన జరిగింది. అయితే కానిస్టేబుల్ ఆత్మహత్యలపై దర్యాప్తు జరుగుతోందన్నారు డీజీపీ జితేందర్. ప్రతి ఏటా ఏదో కారణంతో పోలీసులు సూసైడ్ చేసుకుంటున్నారని, వీటి నివారణపై దృష్టి పెట్టామని చెప్పారు. రాష్ట్రంలో 2 పోలీసులు సూసైడ్ చేసుకున్నారు. మెదక్ జిల్లా కొల్చారం పోలీస్ స్టేషన్ ఆవరణలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు హెడ్ కానిస్టేబుల్ సాయి కుమార్. పోలీసు అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డెడ్ బాడీని చెట్టు నుంచి కిందకు దించి పోస్టుమార్టం కోసం హాస్పిటల్కు తరలించారు. ఏపీకి చెందిన సాయి కుమార్ నర్సాపూర్లో సెటిల్ అయినట్లు పోలీసులు చెప్పారు. ఆయన ఆత్మహత్యపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. సిద్దిపేట కాలకుంట కాలనీలో దారుణం జరిగింది. 17వ బెటాలియన్కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ బాలకృష్ణ భార్య, 2 పిల్లలతో సహా ఆత్మహత్య యత్నం చేశాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ తర్వాత ఉరివేసుకుని చనిపోయాడు. బాలకృష్ణ భార్య, 2 పిల్లలను ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు స్థానికులు. బాలకృష్ణ ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రతి ఏడాది ఏదో ఒక కారణంతో పోలీసులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు డీజీపీ జితేందర్. ఆర్థిక పరమైన ఇబ్బందులు, వ్యక్తిగత కుటుంబ సమస్యలు సూసైడ్కు కారణమని చెప్పారు. కొందరు ఒత్తిడి వల్ల కూడా ఆత్మహత్యకు పాల్పడుతున్నారని తెలిపారు. ప్రతి రెగ్యులర్ మీటింగ్స్ ఉంటాయి, టెలికాన్ఫరెన్స్ కూడా ఉంటాయి. దాంట్లో కూడా నేను క్లియర్ గా చెప్పాను, సీనియర్ ఆఫీసర్స్ షుడ్ కీప్ వాచ్ ఓవర్ సచ్ యాక్టివిటీస్. ఇన్ దిస్ కేస్ ఆల్సో some kind of counseling had happened. Definitely we are very strict about it, and wherever intervention of some professional counselor is required, we are advising our officers. You know, there were 3 people involved in this. We were not aware of this 3rd person till it all came out after the suicide. పోలీసు శాఖలో ఆత్మహత్యల నివారణపై దృష్టి పెట్టామన్నారు డీజీపీ జితేందర్. పోలీసులకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. దేశాభివృద్ధిలో రాజ్యాంగానిది కీలక పాత్ర అన్నారు ప్రధాని మోదీ. మన్ కీ బాత్ 117వ ఎపిసోడ్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ విశ్వవ్యాప్తం అవుతోందన్నారు. ప్రముఖ యాక్టర్లు అక్కినేని నాగేశ్వరరావు, రాజ్ కపూర్, డైరెక్టర్ తపన్ సిన్హా సేవలను కొనియాడారు. సైన్స్ అండ్ టెక్నాలజీ వినియోగంతో ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయన్నారు మోదీ. భారత ప్రగతి ప్రయాణానికి రాజ్యాంగం మార్గనిర్దేశం చేస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మన్ కీ బాత్ 117వ ఎపిసోడ్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తవడంతో వెబ్సైట్లో భారతీయ భాషల్లో రాజ్యాంగాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగానికి సంబంధించిన విషయాలపై ప్రశ్నలు కూడా అడగొచ్చన్నారు మోదీ. और लैंग्वेज से लेकर म्यूजिक तक भारत में इतना कुछ है जो दुनिया में छा रहा है. साथियों, सर्दी के इस मौसम में देश भर से खेल और फिटनेस को लेकर कई एक्टिविटीज हो रही हैं. मुझे खुशी है कि लोग फिटनेस को अपनी दिनचर्या का हिस्सा बना रहे हैं.
कश्मीर में स्कीइंग से लेकर गुजरात में पतंगबाजी तक हर तरफ खेल का उत्साह देखने को मिल रहा है। ప్రపంచమంతా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు చూస్తోందన్నారు ప్రధాని మోదీ. సినీ పరిశ్రమను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. సినీ పరిశ్రమకు ప్రముఖ యాక్టర్లు అక్కినేని నాగేశ్వరరావు, రాజ్ కపూర్, డైరెక్టర్ తపన్ సిన్హా చేసిన సేవలను కొనియాడారు. నాగేశ్వరరావు మూవీలో భారతీయ సంప్రదాయాలు, విలువలను చక్కగా చూపించేవారన్నారు మోదీ. अक्कीनेनी नागेश्वरराव गारू ने तेलुगु सिनेमा को नई ऊंचाइयों तक पहुंचाया है। उनकी फिल्मों ने भारतीय परंपराओं और मूल्यों को बखूबी प्रस्तुत किया। रफी साहब की आवाज में वो जादू था जो हर दिल को छू लेता था कि आज भी युवा पीढ़ी उनके गानों को उतनी ही शिद्दत से सुनती है। భారత్ అనేక సంస్కృతులు, సంప్రదాయాలకు కేంద్రమన్నారు ప్రధాని మోదీ. ప్రయాగరాజ్లో జరిగే మహాకుంభమేళాను ఐక్యతా మేళాగా అభివర్ణించారు. కుంభమేళాకు వెళ్లే భక్తుల కోసం ఏఐ చాటుబాటును 11 భాషల్లో తెచ్చినట్లు తెలిపారు. దీనిలో టూర్ ప్యాకేజీలు, వసతుల గురించి తెలుసుకోవచ్చన్నారు మోదీ. डिजिटल नेविगेशन की मदद से आपको अलग अलग घाट, मंदिर, साधुओं के अखाड़ों तक पहुंचने का रास्ता मिलेगा। एआई चैटबॉट का प्रयोग होगा। एआई चैटबॉट के माध्यम से 11 भारतीय भाषाओं में कुंभ से जुड़ी हर तरह की जानकारी हासिल की जा सकेगी। దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ వినియోగం పెరిగిందన్నారు మోదీ. విద్య, వైద్య రంగాల్లో ఏఐ వినియోగం పెనుమార్పులు తెచ్చిందన్నారు. క్యాన్సర్ రోగులను సకాలంలో గుర్తించి చికిత్స అందించడంలో ఆయుష్మాన్ భారత్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. దేశంలో 2015 నుంచి 2023 మధ్య మలేరియా కేసులు, మరణాలు 80% తగ్గాయన్నారు మోదీ. मलेरिया की बीमारी 4000 वर्षों से मानवता के लिए एक बड़ी चुनौती रही है। आजादी के समय भी यह हमारी सबसे बड़ी स्वास्थ्य चुनौतियों में से एक थी। मलेरिया के मामलों और इससे होने वाली मौतों में 80% की कमी आई है। यह कोई छोटी उपलब्धि नहीं है। దేశంలోని ఏజెన్సీ ప్రాంతాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయన్నారు మోదీ. ఒకప్పుడు మావోయిస్టులకు, హింసకు సాక్షిగా నిలిచిన బస్తర్ యువ క్రీడాకారులకు కేంద్రంగా మారుతోందన్నారు. బస్తర్ ఒలింపిక్స్ పేరుతో నిర్వహిస్తున్న క్రీడలతో ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు మోదీ. భారత గ్రాండ్ మాస్టర్ తెలుగు తేజం కోనేరు హంపి ఫిడే వరల్డ్ ఛాంపియన్షిప్లో సత్తా చాటారు. న్యూయార్క్లో జరిగిన ర్యాపిడ్ చెస్ పోటీలో ఘన విజయం సాధించారు. ఇండోనేషియాకు చెందిన ఇరిన్ కరిష్మాను ఓడించి విజేతగా నిలిచారు. దీంతో ఒకటి కంటే ఎక్కువసార్లు విజేతగా నిలిచిన రెండో ప్లేయర్గా రికార్డు సృష్టించారు హంపి. ఫిడే వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ 2024 పోటీల్లో తెలుగు తేజం కోనేరు హంపి సత్తా చాటారు. ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ గా గ్రాండ్ విక్టరీ సాధించారు. టోర్నీలో 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు. గతంలో 2019లో జార్జియాలో జరిగిన టోర్నీలోనూ ఛాంపియన్ గా నిలిచిన హంపి చైనా గ్రాండ్ మాస్టర్ జూ వెన్జున్ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు విజేతగా నిలిచిన ప్లేయర్ గా రికార్డు సాధించారు హంపి. మరో తెలుగు గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక 5వ స్థానంతో సరిపెట్టుకుంది. న్యూయార్క్ వాల్ స్ట్రీట్లో ఫిడే వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. ఇండోనేషియాకు చెందిన ఇరిన్ కరిష్మా సుకందర్ను ఓడించి విజేతగా నిలిచారు హంపి. కరిష్మాను 11వ రౌండ్లో ఓడించి 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు. నల్లటి పావులతో ఆడి విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్లోని గుడివాడలో 1987 మార్చి 31న జన్మించిన హంపి 5 ఏళ్ల వయసు నుంచే చెస్ ఆడడం ప్రారంభించింది. అనేక జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించింది హంపి. ప్రపంచ చెస్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు కోనేరు హంపి. దీన్ని అస్సలు ఊహించలేదన్నారు. ఈ విజయం తనలో ఉత్సాహాన్ని నింపిందన్నారు. ఫ్యామిలీ సపోర్ట్ తోనే ఈ స్థాయిలో ఉన్నానన్నారు హంపి. In my whole career, whenever I am on the lower side, like when I'm thinking I'm dropping off, some miracle happens and I raise back, so that gives me the motivation to further compete. ఇక పురుషుల ర్యాపిడ్ చెస్ ఈవెంట్లో రష్యా గ్రాండ్ మాస్టర్ 18 ఏళ్ల వొలాదర్ ముర్జిన్ విజేతగా నిలిచాడు. భారత గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసి చివర్లో వెనుకబడిపోయాడు. అర్జున్ 9 పాయింట్లు సాధించి 5వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.
బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా మెల్బోర్న్లో జరుగుతున్న 4వ టెస్టు ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఆసీస్ 333 రన్స్ ఆధిక్యంలో ఉంది. మరో రోజు ఆట మిగిలి ఉంది. డ్రాతో పాటు 2 జట్లకు గెలిచే అవకాశాలుండటంతో రేపు ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది. ఆస్ట్రేలియా మెల్బోర్న్లో 4వ రోజు ఆట ప్రారంభించిన టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 369 రన్స్ ఆల్అవుట్ అయింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ బ్యాట్స్మెన్కు టీమిండియా ఫాస్ట్ బౌలర్లు చుక్కలు చూపించారు. బుమ్రా 4 వికెట్లు, సిరాజ్ 3, జడేజా 1 వికెట్ తీశారు. దీంతో ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 9 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. ప్రస్తుతం నాథన్ లయన్, స్కాట్ బోలాండ్ క్రీజ్లో ఉన్నారు. ఆసీస్ బ్యాటర్లలో లబుషెన్ 70, ప్యాట్ కమిన్స్ 40 రన్స్తో రాణించారు. హెడ్ వికెట్ తీయడంతో బుమ్రా అత్యంత వేగంగా 200 వికెట్ల మైలురాయిని చేరుకున్న భారత్ బౌలర్గా నిలిచాడు. కెరీర్ 44వ టెస్ట్ ఆడుతున్న బుమ్రా కేవలం 8,484 బాల్స్లోనే ఈ ఘనత సాధించాడు. ఆటకు రేపు ఒక్కరోజు మిగిలి ఉంది. భారత్పై 333 పరుగుల లీడ్లో ఉంది ఆస్ట్రేలియా. ఈ మ్యాచ్లో రోహిత్ సేన గెలిస్తే 96 ఏళ్ల రికార్డు బద్దలు కానుంది. మెల్బోర్న్లో 1928లో 332 పరుగులను ఛేదించి ఇంగ్లాండ్ విజయం సాధించింది. భారత్ గెలిస్తే ఈ రికార్డును అధిగమించే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సెంచరీ సాధించిన క్రికెటర్ నితీష్ కుమార్పై ప్రశంసలు కురిపించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. భారత్ నుంచి అతి చిన్న వయసున్న క్రికెటర్గా చరిత్ర సృష్టించారన్నారు. ఐకానిక్ మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో అత్యంత ప్రతిభ కనబర్చారన్నారు. మరెన్నో ప్రపంచ రికార్డులను సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ సిరీస్లో భారత్ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నానన్నారు పవన్ కళ్యాణ్. బాక్సింగ్ డే టెస్ట్లో సెంచరీతో రాణించిన నితీష్ కుమార్ రెడ్డిని దిగ్గజ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, రవి శాస్త్రి మెచ్చుకున్నారు. మరోవైపు నితీష్ సెంచరీ సాధించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. కొడుకు సెంచరీ సాధించిన సమయంలో తండ్రి ముత్యాల రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. టెస్ట్ మ్యాచ్లో సోదరుడు సెంచరీ సాధించడంపై సంతోషం వ్యక్తం చేశారు నితీష్ సిస్టర్ తేజస్వి. సోదరుడి ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేయడానికి మాటలు రావడం లేదన్నారు. సార్ నేను చాలా గర్వంగా ఫీల్ అవుతుంది సార్. చాలా గర్వంగా ఉంది. మా ఫ్యామిలీని ఈ స్టేజ్కి తీసుకొచ్చిన నితీష్ కుమార్ రెడ్డికి నేను నా కొడుకు అయినప్పటికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తుంటాను. ఎందుకంటే ఎక్కడో మారుమూల ఒక గ్రామం నుంచి ఈరోజు ఆస్ట్రేలియా తీసుకొచ్చి ఆస్ట్రేలియాలోనే మాకు ఇంత ఈ స్థాయిని చూపించినందుకు నితీష్ కుమార్ రెడ్డికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా అబ్బాయికి నేనే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. కళ్ళలోంచి నీళ్ళు వచ్చే వాళ్ళకి ఆనంద బాష్పాలు రావడం మాకు షాకింగ్ ఉంది. ఇంతమంది మన నితీష్ని వాచ్ చేస్తున్నారా, ఇంత టాలెంట్ ఉందా నా బాబులో, నాకు చాలా గర్వంగా ఉంది. Of course, we feel very proud. As a family member, I can't even express my words like how the day was went yesterday for us. We are all very happy. We are all proud. He said that he'll make us proud, and he did it, and he showed it yesterday. We are speechless. His way of representing India, he is celebrating. He is keeping that bat, and he is representing India there. నితీష్ కుమార్ రెడ్డి స్వగ్రామం ఆంధ్రప్రదేశ్ విశాఖ గాజువాక దరితుంగ్లాంలో సంబరాలు చేసుకున్నారు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు. కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. బాణసంచా కాల్చి డప్పు వాయిద్యాలతో హోరెత్తించారు. గ్రామంలో నితీష్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్.